ఈడీ దాడి చేయడం అన్యాయం. ప్రజాస్వామ్యం చేస్తున్న బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ, ప్రజాస్వామ్యం నాశనం చేస్తున్న బీజేపీ డౌన్ డౌన్. పినరయి విజయన్పై ఈడీ దాడులు. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ దాడులు పెంచాడు. అన్ని రూపాల్లో కూడా ప్రజల మీదే కాకుండా విపక్షాల మీద, ప్రతిపక్షాల మీద దాడులు పెంచాడు. అందులో భాగంగానే సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, కేరళ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ పినరయి విజయన్ పైన నిన్న ఉదయం 6:30 నుండి 1:30 వరకు, మిగతా కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం వరకు కూడా ఈడీని ఉసుగొల్పి దాడులు చేశారు. మరి దాడుల్లో ఏం చేశారని పత్రికలు వచ్చాయి. ఈ దాడుల్లో ఎక్కడ ఒక పైసా కూడా అవినీతి అని, అక్రమాన్ని ఏది కూడా తేల్చలేకపోయారు. ఏమీ చేయకుండా కావాలని ఈరోజు పినరయి విజయన్ మీద ఇటువంటి దాడి చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. ఇవాళ భారతదేశంలోనే కేరళ ఉన్నత స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. సరే, ఎన్నికల్లో ఓటములు గెలుపు పక్కన పెడితే రెండోసారి బ్రేక్ చేస్తూ 2 దఫాలు 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పటి వరకు ప్రజల పక్షాన ఉండి కష్టజీవులు, కార్మికులు, పేదలు అన్ని రకాలుగా పారిశ్రామిక విధానంలోనూ గవర్నమెంట్ ప్రైవేట్ పరం చేస్తే అవి తీసుకుని గవర్నమెంట్ పరంగా నడిపి ఆ రకంగా వేలాది మంది ఉద్యోగులకి, కార్మికులకు ఉపాధి కల్పించినటువంటి ప్రభుత్వం, అటువంటి నాయకుడి మీద ఈ రోజేమో ఈడీ దాడులు చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇవాళ ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇవాళ ఖండించిన ఈ బీజేపీకి, ఈ ప్రభుత్వానికి సిగ్గు, శరము, లజ్జ లేదు. వాస్తవాలను గమనించాలి. కేవలం వ్యతిరేకత అంటే తప్పు ఉంటే వ్యతిరేకించండి. మేమైనా బీజేపీని వ్యతిరేకంగా, బీజేపీ మంచి చేస్తే బీజేపీని సపోర్ట్ చేస్తాం ఎవరైనా. కానీ ఇవాళ చేస్తుంది 100కి 100 తప్పులు. ఇవాళ బీజేపీ తప్పుల మీద తప్పులు ఈ తప్పులు చేయడమే మీ పని. ఉద్ధరించే పని ఎక్కడ లేదు. దేశాన్ని దివాళా తీయడమే మీ పని. ఆర్థికంగా దిగజార్చడమే మీ పని. పబ్లిక్ రంగాన్ని అమ్మేయడమే మీ పని. పెద్ద నోట్లు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఇవాళ గ్యాస్ కోసం లైన్లు, ఒకప్పుడు కరోనా లైన్లు, ఇక్కడ అక్కడ అన్ని చోట్ల మీరు వచ్చిన దగ్గర నుండి భారతదేశంలో ఏం చేశారో మనం చూస్తున్నాం. కానీ మీరు చేసిన తప్పులకి మీకు అనేక మంది ఇటువంటి తప్పులు చేసిన వాళ్ళు, అవినీతి పరులు మీ పార్టీలోకి వస్తే మంచి వాళ్ళు అయిపోతున్నారు, ఉత్తములు అయిపోతున్నారు, పవిత్రులు అయిపోతున్నారు. కాబట్టి అనేక రకాలుగా దాడులు చేసి ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసి బెదిరించి అదిరించి చేసే ప్రయత్నం చాలా దుర్మార్గం ప్రయత్నం. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నియంత్రిత పరిపాలన కాదు. ఈ రకంగా మీకు అధికారం ఉందని చెప్పేసి తప్పు లేకపోయినా ప్రతిపక్షం కాబట్టి, కమ్యూనిస్టులు కాబట్టి మేము నాశనం చేద్దామని అనుకుంటే అది మీ తరం కాదు. మోడీ గారు మేము చెప్తున్నాం. సిపిఎం పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఈరోజు నిన్న కూడా కేరళ ప్రధానికం ఎక్కడెక్కడ ఉదయం నుండే వీధుల్లోకి వచ్చారు. ఇది సరైనది కాదని నిరోధించారు. ఎక్కడికక్కడ నిరసన తెలియజేశారు. అందుకని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా ఇది చేస్తుంది. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వీళ్ళ మోడీ చేసిన దుర్మార్గం, ఈడీ ద్వారా ప్రయోగం చాలా తప్పని చెప్పేసి ముక్త ఖండంగా ఖండిస్తున్నారు. మీకు ఏమైనా సిగ్గులద్దా ఉంటే దీన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పులుంటే శిక్షించండి, తప్పులుంటే పట్టుకోండి. మీరు ఎంపీ క్యారు రోజంతా పెట్టారు ఈడీని. మొత్తం ఆయన కుటుంబం దగ్గర పెట్టారు, బెంగళూరులో పెట్టారు, ఎక్కడెక్కడ పెట్టారు. ఏం సాధించారు? ఏం వచ్చాయి? ఏమీ లేవు. కాబట్టి ఇప్పుడు చేసిన దానికి ఈ డ్యామేజ్కి ఎవరు బాధ్యత? మీరు క్షమాపణ చెప్పండి. మీరు క్షమాపణ చెప్పి మీరు గద్దె దిగండి. ఇలాంటి పనులు చేయడం కాదు. దేశానికి మంచి చేసి మీరు పేరు పొందారు తప్ప ఈ రకంగా అభ్యుదయమైన పరిపాలన, అందరికీ అవసరమైన పరిపాలన, పేదలకు అందుబాటు అయిన పరిపాలన చేస్తున్న అటువంటి నాయకుడి మీద ఈ రకంగా దాడులు చేసి ఏం సాధించాలని. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీకి, సిపిఎం పార్టీకి దాడులు, లాఠీలు, తోటాలు, అరెస్టులు, బెదిరింపులు, ఈడు ఏమి చేయలేవు. మీరు ఏమి పీకలేరు. దేశవ్యాప్తంగా కూడా మొత్తం కార్మికులు, ప్రజానీకం సిపిఎం పార్టీ వెనుక, అలాగే నాయకుల వెంట, పినరయి విజయన్ వెంట మొత్తం పార్టీ యావత్తు కూడా నిలబడుతున్నది. ఆ రకంగా ఖండిస్తున్నది. ఇప్పటికైనా